16వ వచనం కాడికి వచ్చినప్పటికి ఆ పౌలు శీలుడు సరసరణ ఏం చేస్తున్నారంటే శుద్ధించు వారుగా ఉన్నారంట. స్తోత్రం చెప్పండి. అందుకే పౌలు అంటున్నాడు మాట, ఏమంటున్నాడు? ప్రభువు నా పక్కన నిలబడి. 2 తిమోతి రాసిన పత్రిక పౌలు గారు అన్నాడు 4వ అధ్యాయంలో మనం చూస్తే 17వ వచనం గారిని చూసినప్పుడు పౌలు గారు అందుకే మాట్లాడుతున్నాడు. ఆయన ప్రభువు నా పక్కన నిలబడి, ఇదిగో నా పక్కన నిలబడి నన్ను బలపరిచి సింహముల నోటు నుండి నన్ను తప్పించను. స్తోత్రం చెప్పండి. దేని నోట పడకుండా సింహాలంటే అడవిలోను అరణ్యంలో ఉంటే ఆ సింహాలు కాదు. నువ్వు బాగుంటే వార్చలేని మనుషులు, నీ ఎదుగుదలను చూసి వార్చలేని వారు, హల్లెలూయా, నీ భక్తిని చూసి నేను ఎప్పుడు పడగొడతామో అని చూసేవాళ్ళు సాతాను అనుసరమైన సంబంధమైన మనుషులండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అది పరిశుద్ధాత్మ మనలో చూడండి. మాటలు చూస్తే 2 తిమోతి రాసిన పత్రికలో మనం చూసినప్పుడు 4వ అధ్యాయం 17వ వచనం అయితే నా ద్వారా సువార్త సంపూర్ణముగా ప్రకటించబడు నిమిత్తము అన్యజనులందరూ దాన్ని విను నిమిత్తము ప్రభువు నా పక్కన నిలిచి ఏం చేశాడంట? నా పక్కన కింద పుట్టుబార్కులో ఉంటుంది చిన్న ఇంటి మార్కు చూడండి కింద. అమ్మా నా పక్షమున ఉండి అన్నాడు అక్కడ. అమ్మా నన్ను బలపరుచును కనుక నేను సింహము నోటి నుండి తప్పించబడితిని. స్తోత్రం చెప్పండి. నిజమే కదా? ఆయన బలపరుచినప్పుడు పౌలు గారు నేను తప్పించబడ్డాను, నువ్వు కూడా చెప్పాలి నా దేవుడు ఇదిగో ఫలానా రోగము నుండి, ఫలానా భయంకరమైన వ్యాధి నుండి, భయంకరమైన అప్పు నుండి